హైడ్రా రప్పరప్ప కూల్చుడు కార్యం షాల్ చేసి అప్పుడే ఏడాది జామైందొల్లో మంచి జరిగిన కాడ జేజేలు రంగనాథ్ సార్కు చింతాబాదులు పేదల భూములు గుంజుకున్న కాడ డౌన్లు సర్కార్కు శాపనార్థాలు ఏడాది కాలంలో ఎన్ని ముచ్చట్లో లెక్కేలేదు. మరిగా హైడ్రా మొదటి వార్షికోత్సవం ఇయాల ఏం జరిగిందో అది కూడా చూడాలి కదా. పాండ్రి మరి కూల్సుడు కార్యానికి వార్షికోత్సవం ఏందనుకునేరు. కూల్సుడు అనేటి పదం వింటేనే అయ్యో అనిపిస్తాంది కావచ్చు గాని హైడ్రా షాల్ చేసిన ఈ ఏడాది కాలంలో జరిగిన మంచి ఏదో తెలితే ముక్కు మీద ఏలేసుకుంటారు. అవు మరి 2024 జూలైలో పోతం పెట్టింది గుత్త. కబ్జారాయిళ్లు ఆంబుక్క పెట్టిన 500 ఎకరాల సర్కారు జాగలను బయటికి గక్కిచ్చింది హైడ్రా. 500 ఎకరాలంటే చిన్న ముచ్చట్న చెప్పుర్రి. 30,000 కోట్లకు మీదనే ఉంటదట గా భూముల ఇల్వ. అంతేకాదుల్లో 6 చెరువులకు మునుపడి కల తెచ్చిర్రట. ఒకప్పటికంటే ఇంకా ఎడల్పు చేసిర్రు. రోడ్ల మీద వారేటి మూసీ నదుల అట్టిగా పోయే నీళ్ళన్నిటినీ మలుపు తిప్పి ఇప్పుడు ఆ చెరువులలో రువ్వడిగా మత్తడి దూకిస్తున్నారు. సర్కారు జాగలే కాదు, అసలు యజమానులుండంగా కొసరోళ్లు కబ్జా చేసిన భూములను ఈడ్పించింది హైడ్రా. అందుకే ఆడాడ జేజేలు జిందాబాదులు కూడా అందినాయి హైడ్రాకు. ఇంతగానం మంచి జరిగింది కాబట్టే అంబర్పేట బతుకమ్మ కుంటకాడ ఇవాళ జోరుదారుగా చేసుకున్నారు వార్షికోత్సవ సంబురాలు. హైడ్రా పెబ్బర్ రంగనాథ్ సారు, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన మేడం, షెయ్యి పార్టీ లీడర్ విహెచ్ కాక, లోకల్ లీడర్లందరూ హాజరుపడ్డారు ఈ కార్యానికి. బడి పొలగాన్లు లోకల్ పబ్లిక్ తోటి మానవహారం కట్టించిర్రు. ఈ ఏడాది బతుకమ్మ పండుగ సంబురాలను సీఎం రేవంతాల్ సారు ఈడికెళ్లే షాల్ చేస్తాడని చెప్పిండు హైడ్రా పెబ్బర్ రంగనాథు సారు. ఇంకేమన్నాడు ఈనుండ్రి. దీనికి సహకరించినటువంటి ప్రభుత్వానికి అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మాకు మెయిన్గా ఈ ఫండింగ్ ఇదంతా ఇచ్చి ఈ చెరువులు అంటే ఓన్లీ కూల్చడం కాదు, మనం దీన్ని నిర్మాణం చేయాలనేటటువంటిది ఒక ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా మేము ఇక్కడ ఈ నిర్మాణం 6 చెరువులు టేకప్ చేయడం కూడా జరిగింది. సో ఇంకా ముందు ఇంకా పెద్ద ఎత్తున కూడా చెరువులు టేకప్ చేస్తూ అసలు యాక్చువల్గా మేము చేస్తున్నటువంటి యాక్చువల్గా ఇప్పుడు ఎంకరేజ్ చేయాలంటే మీరు చూస్తున్నారు 1-2 సార్లు ఆలోచన చేసే పరిస్థితి చెరువు ప్రాంతాల్లో మీరు ఉన్నది. సో దీన్ని ముందుకు తీసుకువెళ్తూ అదన్నట్టు కూల్సుడే కాదు కట్టుడు కార్యం కూడా చేయాలన్నదే సీఎం రేవంతాల్ సారు కోరికనట. అట్లనే అచ్చే దినాలల్లో ఇంకా శాన చెరువులనే డెవలప్ చేస్తామని చెప్పుకొచ్చిండు సారు. చెరువులను సర్కారు భూములను కబ్జా చేయాలనంటే 1-2 మాటల ఆలోచన చేయాలని మల్లోపారు కూడా వార్నింగ్ ఇచ్చిండు. ఇక ఈ ఏడాది కాలంలో మొత్తం జేజేలు జిందాబాదులేనా, డౌన్లేం లేవా అంటే లేకేంది కోకొల్లలున్నాయి. తొలుత పాత కొత్త అని ఏం లేదు. నాలాలు, చెరువులు, పార్కులు కబ్జా చేసిన అందరు అంతు చూస్తామన్నట్టే చేసిర్రు. కానీ అటెన్క స్వయాన సీఎం తమ్ముడి ఇల్లు, ఆఫీసు దుర్గం చెరువులనే ఉన్నది తెలిసో, లేకుంటే హైడ్రా పెబ్బర్ రంగనాథ్ సారు ఇల్లు కూడా బఫర్ జోన్లోనే ఉన్నది తెలిసో. హైడ్రా పెట్టినాక జరిగిన కబ్జాల జోలికే పోతాం గాని అద్వారా గట్టిన ఇండ్లను ముట్టుకోమన్నట్టే మాట మార్చిర్రు. కాయిదాలు కరెక్ట్ ఉండి అన్ని పర్మిషన్లు ఉండుంటే ఇల్లు కూల్చే ముచ్చటే లేదు. ఏమున్నా కబ్జాలు చేసి గట్టినోళ్ల సంగతే చూస్తామని రంగనాథ్ సార్ కూడా చెప్పిండు. కానీ అటెన్కాల ఆలనాలు కాపాడుకున్నారు గాని పేదల విషయంలో మాత్రం అద్దన్నా ఆగలేదు హైడ్రా దూకుడు. కరెంటు బిల్లులు కట్టినాం, నల్ల బిల్లులు కట్టినాం అని చెప్పినా ఇండ్లే. పర్మిషన్లు తీసుకొని కట్టిన ఇండ్లను కూడా ఇడిచిపెట్టలే. కన్నీళ్లు పెట్టినా కనికరించిన పాపాన ఓలే. ఇక అన్నిటికంటే ఓవైసీ కాలేజ్ మీదనైతే హైడ్రా చూపిస్తున్న ప్రేమ అంత ఇంత కాదుల్లా. హైడ్రాకు పేదలు పెద్దలు ఇద్దరు సమానమని ఇయ్యాల కూడా అన్నాడు రంగనాథ్ సార్. గాని పబ్లిక్ అయితే జరుగుతున్నది అందుకు భిన్నంగా ఉన్నదని కోపానికి వస్తుర్రు. మరి ఈ ఏడాది హైడ్రా ఇంకెంత రువ్వడి మీద పనిచేస్తుందో చూడాలి.